ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. శాశ్వతాయ గురవే నమః. ఈ 93వ రోజున మనము వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టిఖండములో నారద బ్రహ్మ సంవాదమైనటువంటి ఈ శివ పూజా విధానముల యొక్క రహస్యమైనటువంటి విషయములను ఈ రోజును కూడా మనం తెలియజేసుకుంటున్నాం అని తెలియజేస్తూ మరలా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారదునికి, నాయనా, ఇప్పుడు నేను నీకు మనోవాంఛితమైనటువంటి సకల కోరికలను కూడా సిద్ధించడం కోసం అలా పూజకు సంబంధించినటువంటి మంత్రమును కూడా నీకు సంక్షిప్తంగా చెబుతున్నాను విను, సావధానుడివి. అలా పావమాన మంత్రములు చేసి వాంగ్మే మనసి ప్రతిష్ఠితం అనేటువంటి మంత్రములతోటి రుద్రమంత్రము, అలాగే నీలరుద్ర మంత్రముతోటి సుందరము శుభమును కలిగించే పురుష సూక్త శ్రీ సూక్తములతోటి నమస్తే అస్తు భగవన్ నీలరుద్ర మంత్రములు అంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సన్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. విశ్వేశ్వర విరూపాఖ్య విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర. హరశంభో మహాదేవ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే. అమృతేశాయ సంరాజ శ్రీమహన్మహాదేవాయ నమః. ఈ నీలరుద్ర మంత్రములతోడు కాని లేదా పురుష సూక్త శ్రీ సూక్తములతో సుందరమైనటువంటి అధర్వశీర్ష మంత్రములతో కూడా, అలాగే భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యపతిదత్రాః అనేటువంటి శాంతి మంత్రములతోటి కానీ సంతాసించామి ప్రజాం యజుషాం ఆజం వర్ధనంచ అనేటువంటి అనేక రకములైనటువంటి శాంతి మంత్రములతోటి, ఆ శాంతి సంబంధమైనటువంటి ఇతరమైనటువంటి మంత్రములతో కూడా, అలాగే భారుండ అరుణ మంత్రములతోటి, అరుణ మంత్రముడు సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రములు కూడా సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అని ఆదిత్యహృదయ స్తోత్రంలో చెప్పబడింది. ఆదిదేవ నమస్తభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మధ్యాహ్న మార్తాండు ఎవరో కాదు, శివుడే కదా. అందుకనే అరుణ మంత్రములు మహాసౌర మంత్రములతో కూడా శివుణ్ణి ఆరాధన చేయవచ్చు. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో అనేటువంటి ఆదిత్యుని యొక్క 12 నామములతో కూడా శివుణ్ణి ఆరాధన చేయవచ్చు, అభిషేకం చేయవచ్చు. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం బలం పుష్టిర్ మహద్యశ అని చెబుతారు పెద్దలు. బాలభానుడే మాధ్యాహ్న మార్తాండుడవుతాడు కాబట్టి, ఆ మార్తాండు సాక్షాత్తు శైవమూర్తి కాబట్టి ఆ అరుణ మంత్రములతో మహాసౌరముల మంత్రములతో కూడా స్వామివారిని, మృత్యుంజయ మంత్రములతో కూడా భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి వారై ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రములతో కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి అని ఈ శివ మహాపురాణంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతున్నాడు. అంతేకాదు, 1000 లేక 100 జలధారలు
పడడానికి తగినటువంటి ఏర్పాటు చేసుకోవాలి. శివారాధన చేసేటువంటి వాడు ఆ శివలింగం మీద ఒక సహస్ర సంఖ్యాకం అంటే 1000 సంఖ్యతో ఉండేటువంటి సంఖ్యాపూర్వకంగా ఉండే జలధార జలం పడేటట్టుగా కానీ, లేదా కనీసం ఒక 100 జలధారలు పడేటట్టుగా కానీ మనం తగినటువంటి ఏర్పాటు చేసుకోవాలి. దీన్నంతా కూడా వేద మార్గంతో లేక భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి నామ మంత్రములతో కూడా చేయవచ్చు. అనంతరం అలా భగవంతుడైనటువంటి శంకరుని మీద చందనం పువ్వులను కూడా భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ప్రణవంతోటే తాంబూలాన్ని సమర్పించాలి. అటుపిమ్మట స్ఫటికమణితోటి సమానమైనటువంటి నిర్మలుడు, నిష్కలుడు, అవినాశి, సర్వలోక కారణుడు, సర్వలోకమయుడు అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి పరమదేవుడైనటువంటి ఆ మహేశ్వరుడు మరియు బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు, విష్ణువు మొదలైనటువంటి దేవతల దృష్టికి అందనటువంటి వాడు, వాక్కునకు మనస్సునకు కూడా గోచరింప శక్యం కానటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, సమస్త రోగులకు కూడా ఔషధ రూపుడు అయినటువంటి ఆ శివతత్వ నామంతో ఖ్యాతి వహించినటువంటి వాడు, మంగళకరమైనటువంటి వాడు, మంగళప్రదుడు, సర్వశుభంకరుడు అయినటువంటి ఆ స్వామి శివలింగ రూపంతో ప్రతిష్ఠించబడినటువంటి వాడు. కాబట్టి అట్టి భగవంతుడైనటువంటి శివుణ్ణి శివలింగ మస్తకమనందు ప్రణవ మంత్రముతోటి పూజలు చెయ్యాలి అని ఈ శివ మహాపురాణంలో తెలియజేసినారు. ధూప దీప నైవేద్య తాంబూలంబులను ఆనంద కర్పూర నీరాంజనము ద్వారా యథావిధిగా విధి విధానములతో పూజించి స్తోత్రములతో మరియు నానా విధములైనటువంటి మంత్రములతోటి కూడా ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చెయ్యాలి. అటు పిమ్మట అర్ఘ్యమని సమర్పించి భగవంతుని యొక్క చరణుల యందు పుష్పములను చల్లబలను. అప్పుడు ఆ శివ పూజ చేసినటువంటి ఆరాధన చేసినటువంటి వ్యక్తి స్వామివారికి ఆ శివలింగమునందే భావన చేస్తూ భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామంబు చేసి దేవదేవేశ్వరుడైనటువంటి శివుణ్ణి ప్రార్థించాలి. అటు వెమ్మట చేతి యందు పూలు తీసుకుని నిలబడి 2 చేతులను కూడా జోడించి ఈ క్రింది తెలిపినటువంటి మంత్రముల చేత సర్వేశ్వరుడిని ఆ శివ మహాదేవుణ్ణి, ఆ ఉమాపతి, ఆ ఉమాశంకరులను, విశ్వజననీ జనకులను మరలా పునరారాధన చేస్తున్నట్టుగా ప్రార్థన చేయాలి అని ఈ యొక్క శివ మహాపురాణంలో తెలిపారు. అజ్ఞానాద్యదివా జ్ఞానాద్యవ పూజాదికం మయా కృతం తదస్తు ఫలం కృపయా తవ శంకర. అర్థం ఏమిటంటే, కళ్యాణప్రదుడు ఓ శివదేవా, నిన్ను నేను తెలిసి కానీ తెలియకుండా కానీ, ఆ విధానములు తెలిసి కానీ తెలియకుండా కానీ జపము పూజాది ఏ సత్కర్మలైతే ఉన్నాయో అవి చేసి ఉన్నట్లయితే అవన్నీ కార్యములు, ఆ అన్ని జప తపంబులన్నీ కూడా మీ యొక్క కృప వల్ల సద్యఫలమును ఇవ్వడమే కాకుండా సఫలమవుగాక అని దీని యొక్క అర్థం. అలా మంత్రమును చదివి అపరాధమును కోరి భగవంతుడైనటువంటి శివుని మీద పుష్పములు సమర్పించాలి. మరలా స్వస్తివాచనం చేసి నానా విధములైనటువంటి ఆశీ ప్రార్థనలు చేయాలి. పిమ్మట ఆ చేసినటువంటి ఆ ఉదకంతో కలశోదకంతో శివ మహాదేవుని మీద మార్జనం చెయ్యాలి. అంటే నీటిని చల్లాలి, మార్జనం చెయ్యాలి. మార్జనం తర్వాత నమస్కారాన్ని చెయ్యాలి. మళ్ళా అపరాధమునకు క్షమాయాచన చేస్తూ
పునరారాధనం కృత్వా అంటే ఆగమనం కోసం ఆ రోజు చేసినటువంటి పూజ సమాప్తి చెందినట్లుగా భావించి విసర్జనం కూడా చెయ్యాలి. దీని తర్వాత ఆద్య అనేటువంటి మంత్రములతో ప్రారంభం యొక్క మంత్రాన్ని పఠించి నమస్కరించాలి. తర్వాత భక్తి పరవశుడై ఆ పరమేశ్వరులను ఉమాపతిని ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. శివే భక్తి శివే భక్తి శివే భక్తిర్భవే భవే. శివే భక్తి శివే భక్తి శివే భక్తిర్భవే భవే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనస్సు నిండైనటువంటి మనస్సుతో ఆ శివ మహాదేవుని ప్రార్థన చెయ్యాలి. అనుకుంటూ మనస్సులో అనుకుంటున్నాం, ప్రతి జన్మలో కూడా నాయందు శివభక్తి కుదురుకునేటట్టుగా నేను శివారాధన ఎప్పుడు కూడా మానకుండేటువంటి విధంగా నాకు ఐశ్వర్యం ఇచ్చినా కూడా ఇద్దు, కానీ నీ ఆరాధన చేయకుండా ఉండేటువంటి ఐశ్వర్యం నాకు వద్దయ్యా అని నీలకంఠ పాశుపతమంలో మంత్రమంలో చెప్పబడ్డది. తవ పదాంబుజ ఐశ్వర్యవంతం గురు అంటారు నీలకంఠ ఉపాసనలో. ఆ ఐశ్వర్యము కూడా చిదానందవంత ఐశ్వర్యం గురు అని మంత్రములు ఉన్నాయి. నీలకంఠ రుద్ర అధర్మ శీర్షుల్లో నీలకంఠ రుద్ర పాశుపతమైన మంత్రములలో చెప్పారు. ఐశ్వర్యమును కూడా ఇచ్చినా కూడా నీ యొక్క పాదములు విడవలేనటువంటి ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించు. ఆ ఇచ్చినటువంటి ఐశ్వర్యం అంతా కూడా చిదానందవంత ఐశ్వర్యం గురు. సరస్వతీదేవి వీణని మీటితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం నాకు ఇవ్వయ్యా. నాకు ఐశ్వర్యం ఇచ్చావా, నీ యొక్క పాదములు నీ యొక్క సేవ నాకు ఎప్పుడూ కూడా నిరంతరం చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవలసింది. అటువంటి శివభక్తి నాకు ఎప్పుడు కూడా కుదురుకునేటట్లుగా నా మనస్సు నా బుద్ధి నిశ్చలముగా నీయందే నిలిపోయేటువంటి భాగ్యాన్ని నాకు ఉండుగాక. అలా శివుని ఎందే భక్తి కలిగి ఉండుగాక అని శరణాగతి కోరుకుంటూ, నాకు శివుడు తప్ప శరణమోసంగేటువంటి వారెవరూ లేరు, ఓ మహాదేవా నీవే నాకు శరణప్రదాతవు అని మరలా ప్రార్థన చేయాలి. అలా ఇట్లు ప్రార్థన చేసి సంపూర్ణమైనటువంటి సిద్ధులను ప్రసాదించేటువంటి దేవదేవేశ్వరుడైనటువంటి ఆ శివ మహాదేవుని పరాభక్తి ద్వారా మనస్సులో ధ్యానించి పూజించుకోవాలి. విశేషంగా చక్కటి కంఠధ్వని చేత భగవంతుణ్ణి సంతుష్టపరచాలి. తరువాత సపరివారంగా అందరు కుటుంబ సభ్యులతో కూడా వీలైనట్లయితే నమస్కరించి ఎనలేనటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ సకల లౌకికమైనటువంటి తను ఆచరించవలసినటువంటి ఆ లౌకికమైనటువంటి కార్యాన్ని తృప్తిగా శ్రద్ధతో పూజని ఎంత శ్రద్ధగా చేసుకుంటాడో వాడి యొక్క నిత్య నైమిత్తిక వృత్తి కార్యకలాపములను ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో అదే భక్తి శ్రద్ధలతో ఆ లౌకిక కార్యక్రమం ఎందుకు కూడా యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అని చండీపారాయణంలో చెప్పినట్టుగా మనం దేవుని ఎంత శ్రద్ధగా చూస్తామో అదే శ్రద్ధాభావంతో మన వృత్తిని కూడా మనం గౌరవించుకోవాలి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. వృత్తి లక్ష్మీ కాబట్టి ఆ వృత్తిని కూడా లక్ష్మీగా భావించి శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రియాదేయం హ్రియాదేయం అన్నది వేదం. ఏ వృత్తిని మనం చేస్తామో ఆ వృత్తి యందు చక్కటి అది శివ సంకల్పంగా తన్మే మన శివ సంకల్పమస్తు అని మనం భావించి అది పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఆచరించవలసినటువంటి కార్యముగా మనం భావించి ఆ లౌకిక కార్యములోని ఆ పరమశివుణ్ణి చక్కగా మనం చూడగలగాలి. అది నిజమైనటువంటి శివ పూజగా చెప్పబడుతుంది. అలా శివభక్తి పరాయణుడై ఇట్లు ప్రతిరోజు కూడా పూజ ఎవరైతే చేస్తారో వారికి అడుగు అడుగునా కూడా అన్ని విధములా కూడా ఆ శివదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అతడు ఉత్తమమైనటువంటి
వక్త అయినట్లయితే వాని యొక్క మనోవాంఛిత ఫలములు తప్పకుండా లభిస్తాయి. రోగము, దుఃఖము, ఇతరుల వలన కలిగేటువంటి ఉద్వేగం, కుటిలత్వం, విషము మొదలైనటువంటి రూపముల్లో ఎదురయ్యేటువంటి ఆ విష దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కష్టములన్నింటినీ కూడా ఆ మంగళప్రదుడైనటువంటి వాడ కళ్యాణప్రదుడైనటువంటి పరమశివుడు తప్పకుండా వాటి యొక్క శక్తిని నశింపజేస్తాడు, నిర్వీర్యం చేస్తాడు. అలా ఆ ఉపాసకునకు శ్రేయస్సుని సదా ఆ మహేశ్వరుడే చేకూర్చుతాడు. అలా భగవంతుడైనటువంటి శంకరుని పూజించడం చేత శుక్లపక్షమునందు చంద్రుడు ఎలా అయితే వృద్ధి చెందుతాడో ఆ భక్తుని యొక్క శివారాధన చేసేటువంటి భక్తుని యందు సద్గుణములు, ఆ సద్గుణమ సంపత్తి, సద్గుణములు కూడా ఒక సంపత్తే, ఆ సద్గుణములన్నీ కూడా ఆవశ్యకంగా వృద్ధి చెందుతాయి. చంద్రుడు ఎలా అయితే శుక్లపక్షంలో వృద్ధి చెందుతూ ఉంటాడో అదే మాదిరిగా ఆ శివారాధన చేసేటువంటి వారి యందు ఆ సద్గుణములన్నీ కూడా ఆ సంపత్ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. అంచేత ఓ మునిశ్రేష్ఠ నారద, నేను ఈ విధంగా శివ పూజా విధానం తెలిపాను నీకు. ఇక ఇప్పుడు నువ్వు ఏం వినగోరుతున్నావు, ఎటువంటి ప్రశ్న అడగదలిచావు అని బ్రహ్మదేవుడు నారదంతో అంటున్నాడు అని తెలియజేస్తూ శివ పూజ మహిమ మహన్యాసంలో ఎంత చక్కగా చెప్పారు అంటే, సదాగృహి జీవితాద్ధి వ్యాధినాశనాద్ధి మోక్షాద్ధి శ్రీకామ శాంతికామక పుష్టికామ స్తుష్టికామ వృద్ధికామ ప్రజ్ఞాకామ ప్రజననకామ ఆయుష్యకామ ఆరోగ్యకామ అన్నాద్యకామ కుర్యాదేవన్ కుర్వన్ సిద్ధిమవాప్నోతి ఏతైర్మంత్రైః సత్సుతాః. మహేశ్వర ప్రీతా భవతి ప్రీతా భవతి ప్రీతా భవతి అని తెలియజేస్తూ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.